హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇన్స్టెంట్గా టమోటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు అండ్ 2 టీ స్పూన్స్ మెంతులు తీసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు తీసుకోండి. నేనైతే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాస్ని తీసుకుందాము. నేను ఒక 1 కిలో టమోటాస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆవాలు, మెంతులు అండ్ అలాగే కొంచెం ఇంగువ వేసి బాగా దోరగా వేయించుకుందాం. దోరగా వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీలోకి గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకుందాము. ఇది వేయించకూడదండి, డైరెక్ట్గానే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ అలాగే కట్ చేసుకున్న టమోటాస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు బాగా ఉడికిందండి. చూడండి, గ్రేవీ లాగా వచ్చేసింది అనమాట. మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం బాగా ఉడికిందండి. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు పొడిని వేసేసుకుందాము. అండ్ అలాగే మనం గ్రైండ్ చేసిన ఎండుమిరపకాయల పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. మీకు కారం ఎంతైతే కావాలో అంత వేసుకోండి. సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. అవసరమైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ కూడా మధ్యలో నేను యాడ్ చేశాను. ఇప్పుడైతే టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక 1 వీక్ దాకా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.